హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఈరోజైతే వంకాయలతో వంకాయ ఫ్రై చేయబోతున్నాం. వంకాయలు తీసుకొని కోసేసుకోవాలండి. ఫ్రై చేయాలి కదా, ఇలా నేతగా ఉండాలి, బాగుంటుంది. ఇలా కోసేసుకోవాలి. కోసేసుకొని నీళ్ళలోకి వేసుకోవాలి, వాటర్లోకి అన్నీ ఇలాగే కోసేసుకొని నీళ్ళలోకి వేసుకోవాలి. మళ్ళీ నీళ్ళలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే చేదు వస్తాయి వంకాయలు నీళ్ళలోకి వేసుకోకపోతే. వాటర్లోకి మాత్రం కంపల్సరీ వేయాలి. వెలిగించుకొని పెనం పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. వంకాయలు ఉడకబెట్టుకోవాలి కదా, అందుకోసం వంకాయలు దాంట్లోకి వేసుకోవాలి. ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి దాంట్లోకి. ఉడికించుకున్నప్పుడు ఉప్పు వేస్తున్నా, రాళ్ళు ఉప్పు వేస్తున్నా. ఇదే మేము ఎక్కువ కూరలోకి వేసేది. ఈ వంకాయ ఫ్రైలోకి కొబ్బరి, కొంచెం ఉప్పు, కారం, తెల్లవాయలు ఇవన్నీ రోట్లో వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్. దంచుకోవాలి ఇలా కొబ్బరి వేసుకొని దంచుకుంటేనే బాగుండేది. ఎందుకంటే మిక్సీకి వేస్తే వాటర్ వేయాలి, వాటర్ వేయకూడదు దీంట్లోకి. దంచేటప్పుడు పొడి బాగా పొడిగా పెట్టుకోవాలి దంచుకొని. ఇప్పుడు కారము, ఉప్పు వేసుకున్నాం. అవి ఉడికే లోపల ఇవి దంచి పెట్టుకోవాలి. అలాగే తెల్లవాయలు అన్నీ వేసుకొని దంచుకోవాలి. ఆ ఉడికే లోపల ఇక్కడ దంచేసుకుంటే రెడీ అయిపోతుంది. విరివిర పేరు దంచుకునేది ఇలా దంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, చూపిస్తా. ఇలా ఉండాలి కారం దంచుకున్నాక వంకాయ ఫ్రైలోకి. మనం మిక్సీకి వేసుకుంటే వాటర్ వేయాలి కదా, ఇలా ఆడదు కదా. చిన్న రోలు ఉంటుందిలేండి ఎవరైనా ఇంట్లో, అందరింట్లో. రోట్లో దంచుకొని ఇలా దంచుకొని వంకాయలోకి కలుపుకోవాలి. మనము ఇలా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. వంకాయలు చూడండి ఉడికించుకోవాలి. ఎక్కువ నూనె ఉడికించుకోవద్దండి, వద్దు. ఇంకా ఉడకలేదు, ఇంకా కొంచెం ఉడికించుకున్నామండి. ఫ్రెండ్స్, మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నారు దేవతలందరూ. ఉడికే లోపల చపాతీ చేసుకున్నాం. వంకాయ ఫ్రైలోకి చపాతీ, మా ఇంట్లో వంకాయ ఫ్రై, చపాతీ, చిత్రాన్నం. అది ఉడికే లోపల ఈ చపాతీలు దిక్కుంటే కాల్చుకోవచ్చు మళ్ళీ. మా పిల్లల కోసం అండి ఇది చపాతీ. ఎందుకంటే అన్నం ఉంది కదా, నేను చిత్రాన్నం కలిపిన, ఆ చిత్రాన్నం నా కోసము. వీళ్ళకి చపాతీ. వాళ్ళు అన్నం తినరంట, చిత్రాన్నం తినరంట. చపాతీ అయితే వంకాయ ఫ్రైలోకి బాగుంటుంది. మా చపాతీ చేసి అంటే చేసిస్తున్నాను వాళ్ళ కోసం. మీ ఇంట్లో మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి. ఇలా మర్చుకోవాలి ఫ్రెండ్స్. మర్చుకుంటే చపాతీ బాగా ఉంటుంది, బాగుంటుంది. ఇలా చేసుకుంటే మళ్ళీ ఇలా తిక్కోవాలి. చూడండి ఆ చపాతీ ఎలా తిరుగుతుందో. అదే తిరుగుతుంది చూడండి, అలా తిప్పుతుంటే అలాగా తిరుగుతుంది. నేను తిప్పితే తిరగదు ఫ్రెండ్స్, ఎందుకు అది. పెద్దవాళ్ళు పిల్లలే. అంటే నేను తిప్పుతా అంటే తిరగదు. అది కూడా ఎట్లా అంటే ఎట్లా వస్తుంది. కొంచెం బీపీ కూడా రేగుతుంది. ఏమనుకోండి, ఎంతైనా పెద్దలతో పాటు చేయాలంటే ఇంకా మీరు ఎదగాలి. అప్పుడే మాలాగా చపాతీ చేయాలంటే ఎలా అవుతుంది ఫ్రెండ్స్ కదా, చెప్పండి. పిల్లలు మనతో పాటు చేయాలంటే ఇంకా ఎదగాలి. మీరు పెద్దవాళ్ళు కావాలి, అప్పుడు ఇలా చపాతీ చేస్తారు. చూడండి మా చపాతీ ఎలా ఉంది కామెంట్ చేయండి. అన్నీ ఇలాగే తిక్కోవాలి. ఉడికినాయి వంకాయలు పక్క పెట్టుకున్నాం. ఇలా వడబోసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోకి వంకాయలన్నీ. చూడండి స్టవ్ వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. అలాగే పెనం పెట్టుకోవాలి. వంకాయ ఫ్రై చేసుకోవాలి కదా. ఇది ఏమో ఉండదు పెడితే, అందుకే నేను ఇలా పెను పెట్టను, పాత పెనుమే పెడతాను. ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి ఫ్రై కదా. అది కాగినాక ఆవాలు వేసుకున్నాం ఫ్రై.
అలాగే ఎర్రగడ్డలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి కొంచెం, మళ్ళీ కలుపుకోవాలి. ఇలా వేగినాక మనం దంచి పెట్టుకున్నాం కదా పొడి, అది వేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగా. చూడండి ఇలా కలుపుకోవాలి బాగా. ఆయిల్ పైకి వచ్చేంత వరకు వంకాయలు వేసుకోకూడదు. ఇది కొంచెంసేపు వేగాలి కదా, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు వంకాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా అయినాక చూడండి ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా బాగా పట్టాలి దీళ్ళకి, మనం కలుపుకోవాలి. కలుపుకుంటా అలాగే రెండుసేపు ఉన్నియాలి గ్యాస్ పైన, వెంటనే దించేయకూడదు. దించితే బాగోదు, అందుకని ఒకసారి అలాగే ఉంది. ఇంత ఆయిల్ ఉంది, ఆయిల్ లేదంటుంది మా పాప. చూడండి ఆయిల్ లేదా, ఎంత ఆయిల్ ఉంది చూడండి. ఇంకా రెండుసేపు అలాగే చిన్న మంట మీద పెడితే ఇంకా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. చూడండి వంకాయ ఫ్రై మా ఇంట్లో ఎలా ఉంది. వంకాయ చపాతీ కేక ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ కావాలంటారు మీ పిల్లలు తెలుసా. వంకాయ ఫ్రై చపాతీ పెట్టండి, సూపర్. అలాగే కొంచెంసేపు ఉండండి. ఇప్పుడు వంకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు చపాతీ చేసుకున్నాం. చపాతీ చేసుకోవడానికి పెనం పెట్టుకున్నాం. హీట్ అయినాక చపాతీ తీసుకున్నాం. ఆయిల్ వేసుకున్నాం, బాగా వేద్దాం ఆయిల్. మా పిల్లలకి ఆయిల్ ఎక్కువ ఉండాలి చపాతీ పై. ఏంటి ఇలాంటి పెనం పెట్టినారు అనుకుంటారా, ఈ పెనం మాకు బాగా వచ్చిబాట. కొత్త పెనులు ఉండే కానీ అవేమో పెనం పెట్టుకుద్ది కాదండి. ఈ పెనం మీద అయితే బాగుంటుంది, నాకు చేయాలని ఇష్టం, అందుకని అలాగే చేస్తున్నాం ఈ పెనం మీదే. చూడండి మా చపాతీ ఎలా లేస్తుంది పైకి. చూడండి 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 చూడండి, వెళ్ళిపోతావు. చూడండి ఫ్రెండ్స్, మా చపాతీ ఇలా తిక్కుంటే మూల తిక్కుంటే చపాతీ ఇలా లేస్తుంది. నేను చూపించా కదా మడత పెట్టి తిక్కోమని, అలా తిక్కుంటే ఇలా చపాతీలు వేస్తుంది బాగా పైకి. చూడండి మా చపాతీ రెడీ అయిపోయింది. చూడండి మా చపాతీ ఎలా ఉందో, మా చపాతీ వంకాయ ఫ్రై ఎలా ఉందో చెప్పండి. మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు వంకాయ ఫ్రై, చపాతీ, లెమన్ రైస్. మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.